హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మారేడుమల్లి ట్రిప్కి వెళ్ళాము. అక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. నేనైతే అస్సలు అనుకోలే మారేడుమల్లి ఇట్లా ఉంటుందని. లైఫ్లో ఒక్కసారైనా ఇలా వెళ్ళాలి. నాకైతే మస్తు అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. వీకెండ్లో వెళ్ళాము. మేము నైట్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదా. 1 o'clock ఎందుకు వెళ్ళామంటే ఫ్రైడే రోజు మా ఆయనకి మా అన్నకి ఇద్దరికి ఆఫీస్ ఉండేదన్నమాట. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇక మేమైతే స్టార్ట్ అయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా అన్న లాగౌట్ చేయలేదు. మేము వెళ్ళేసరికి ఇగో చూడండి మార్నింగ్ అయిపోయింది. నైట్ అంతా జర్నీ మాకు. అసలు అన్నకైతే నిద్రనే లేదు. ఇక్కడ చూడండి మీకు టైం కనిపిస్తుంది. మార్నింగ్ 5:26 అయ్యింది టైము. ఇంకా మా పిల్లలు అలానే పడుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. అసలు మేము అక్కడికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. మేము వెళ్తుంటే కొంచెం వర్షం పడ్డది. ఈ 1 వీక్ నుండి అసలు వర్షమే వస్తుంది కదా. మేమైతే భద్రాచలం రోడ్ నుండి వెళ్ళాము. చూడండి గోదావరి ఎట్లుందో. ఈ గోదావరి మొత్తం నిండిపోయింది. అసలు మేము ఇంత దూరం నుండి నైట్ అంతా జర్నీ చేసి నైట్ 1:30కి బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. అంత దూరం నుండి వచ్చి అక్కడికి వెళ్ళేసరికి రోడ్ అన్నీ బ్లాక్ చేసేసారు. అసలు మా గుండె ఒకేసారి ఆగిపోయినంత పని అయిపోయింది. ఎందుకంటే వర్షాలు పడి గోదావరి మొత్తం నిండిపోయి వాటర్ బయటికి వచ్చినాయట. రోడ్ అన్నీ బ్లాక్ చేసేసారు. ఎటు పోవడానికి లేదు. గోదావరి చుట్టూ ఒక 3-4 టైమ్స్ తిరిగినాము. అయినా ఎటు వెళ్ళడానికి లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక మారేడుమల్లి క్లోజు, వెళ్ళడానికి దారి లేదు, ఇక మీరు రిటర్న్ వెళ్ళిపోండి అని అన్నారు. ఇక మాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలే. ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఇక వెళ్తూనే ఉన్నాము. ఫైనల్గా ఒక ఆంటీ అంకుల్ అయితే మాకు రోడ్డు చూపించారు. ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము వాళ్ళతోని. ఆ భద్రాచలం చుట్టూ తిరిగి అక్కడనే 11 అయిపోయింది. ఇంకా మేము బ్రష్ కూడా చేసుకోలేదు. ఇక ఒక పెట్రోల్ బంకులో ఆగి అయితే మేము బ్రష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మా పిల్లలకి ఫుల్ ఆకలి అవుతుందంటే అక్కడ మేము టిఫిన్ చేసాము. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా మేమైతే ఎలానో అలా మారేడుమిల్లి అయితే వెళ్ళిపోయాము. అసలు మేము పడ్డ కష్టం అయితే అంత ఇంత కాదు. మాకు వచ్చిన కష్టం ఎవ్వరికి రాకూడదని అనుకున్నాము. అసలు మేము అక్కడ ఏం జరుగుతుంది ఏంటిదని తెలుసుకోకుండానే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక వాటర్ ఫాల్స్ చూద్దామని. అక్కడికి వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ ఏమో బంద్ చేసేసారు, అంటే ఓపెన్ లేదన్నమాట. ఇక ఏం చేయాలని అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు అస్సలు పంపలేదు. ఇక ఫైనల్గా మేము ఎక్కడ వాటర్ ఫాల్స్ మిస్ అవుతామోనని దేవుడైతే మమ్మల్ని కరుణించారు. వీళ్ళు ఇంత దూరం వచ్చి ఎందుకు రిటర్న్ పంపేయాలని అనుకున్నాడు కావచ్చు దేవుడు. ఇక మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు వాటర్ ఫాల్స్ వ్యూ అయితే సూపర్ ఉంది. అసలు మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ చూసి మళ్ళీ మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే పుష్ప బ్రిడ్జికి వెళ్ళాము. పుష్ప బ్రిడ్జి వాటర్ అయితే సూపర్ ఉంది. అసలు ఆ వాటర్ని చూసి నాకైతే మస్తు అనిపించింది. ఇదే అన్నమాట పుష్ప బ్రిడ్జి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇదే రోడ్డు. వాటర్ చూడండి ఎంత
బాగుందంటే అసలు వాటర్ కూడా ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడైతే మనం పుష్ప బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు కనిపిస్తుందా, అదే పుష్ప బ్రిడ్జి అన్నమాట. పుష్ప మూవీలో బ్రిడ్జి అసలు ఎంత బాగుందంటే అక్కడ నుంచి వ్యూ సూపర్ ఉంది. ఆ వ్యూని చూస్తే మాకు అసలు ఫుడ్ గుర్తు రాలే, అసలు ఆకలి కూడా వేయలేదు, అంత బాగుందన్నమాట. వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు, నేను ఇక్కడ చూసుకో. ఇక పుష్ప బ్రిడ్జి చూసేసి మళ్ళీ మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా ఆయన మేము పడ్డ కష్టం గురించి చెప్తున్నాడు. 450 కిలోమీటర్స్ అన్నాడు. అన్నా మీరు ఇటు పోవాలన్నా ఇట్లనే పోవాలి, ఇట్లా పోవాలన్నా ఇట్లనే పోవాలంటున్నాడు. అన్నా నాకు ఎటు పోవాలని ఫస్ట్ రోడ్ చెప్పన్నది, ఎటు పోవాలని ఎలా అంటే అన్న ఇట్లా పోతే నీకు 450 కిలోమీటర్స్ వస్తుంది, ఇట్లా పోతే 100 కిలోమీటర్స్ వస్తుంది, నువ్వు అట్లా పోయినా అంటే ఒక రోజు పడుతుంది అనుకున్నాను. డిసైడ్ రిస్క్ చేయాలి. ఇక మేమైతే అన్నీ చూసేసి వాటర్ ఫాల్స్ అన్నీ చూసేసి ఇక్కడ మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇక మారేడుమిల్లికి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అన్నమాట, ఇక్కడ ఫోటో దిగడం. ఇక అక్కడ నుంచి ఇక ఆకలి అవుతుందని 3 అయ్యింది మేము లోపలికి వెళ్ళేసరికి. ఇక మళ్ళీ ఆకలి అవుతుందని ఇక్కడ బ్యాంబో చికెన్ తినడానికి అయితే వచ్చేసాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట తినడం, నేను ఎప్పుడు తినలేదు. ఇక నేనైతే ఇక్కడ బ్యాంబో చికెన్ తినడానికి రెడీ అయిపోయాను. ఇక చూసేయండి మీరు. ఇక్కడ మేమైతే బ్యాంబో బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ బ్యాంబో ఫ్రై కూడా తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడైతే మేము ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అక్కడనే మాకు 3:30, 4 అట్లా అయిపోయింది.
ఇక మాకు అక్కడ ఉండడానికి రూమ్ కావాలి కదా, ఒక రోజు అయితే స్టే చేశాము మేము. ఇక్కడ మా వాళ్ళు రూమ్ మాట్లాడుతున్నారు. ఇక రూమ్ అయితే సూపర్ ఉంది, మీకు చూపిస్తున్నాను రండి. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో రూమ్ దొరకడం చాలా కష్టం, కానీ మాకైతే 2500కే రూమ్ దొరికింది. అసలు నాకైతే రూమ్ మస్తు అనిపించింది. 2 బెడ్స్ ఉన్నాయి, నాకైతే మస్తు అనిపించింది. చూడండి మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇక మళ్ళీ అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇక ఇక్కడైతే రీల్స్ తీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న రీలు. బతిమాలిన వాళ్ళైతే అస్సలు తీయమన్నారు, కానీ నేను ఫుల్ బతిమాలి ఒక రీల్ అయితే తీశాను. చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఈ రీలు. ఇక నాకు కూడా చేయాలనిపించింది, నేను కూడా చేశాను. ఆ రీల్ తీయడానికి అయితే నాకు ఫుల్ కష్టం అయిపోయింది. నేను స్టాండ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను, వీడియో స్టాండు. ఇక అక్కడైతే నేను ఒక రాయి కట్టె అవన్నీ పెట్టి మొబైల్కి సపోర్ట్గా పెట్టి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాము. ఆ రీల్ అయితే అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మళ్ళీ వ్యూ చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇది సాటర్డే జర్నీ అన్నమాట. సండే వీడియో ఉంది, అందులో ఇంకా పెద్ద పెద్ద ట్విస్టులు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.